సినిమా హిస్టరీలోని అతిపెద్ద విజువల్ వండర్ పండోరా గ్రహం నుండి అద్భుతం మళ్ళీ మొదలవబోతోంది. అవతార్ 3 రాక కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉండే అవతార్ సిరీస్ నుంచి మూడో భాగం త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. డిసెంబర్ 19న ఈ సినిమా ఇండియాలోనూ గ్రాండ్ గా విడుదల కానుంది. టికెటింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో ఏకంగా 1.2 మిలియన్ కు పైగా ఇంట్రెస్ట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇది ఒక హాలీవుడ్ మూవీ అయినప్పటికీ మన దేశంలో ట్రేడ్ వర్గాలు దీనిని తక్కువగా అంచనా వేయడం లేదు. ఈ సినిమా మన దేశంలోనే 400 కోట్ల వరకు కలెక్ట్ చేయగలదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మొదటి పార్ట్, సెకండ్ పార్ట్ సక్సెస్ చూశాక ఈసారి కూడా జేమ్స్ క్యామరూన్ ఏదో వండర్ సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. అవతార్ 3కి సంబంధించి మరిన్ని స్పెషల్ డీటెయిల్స్ చూస్తే ఈ సినిమాకు ఫైర్ అండ్ యాషెస్ అని టైటిల్ పెట్టారు. డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ పండోరా ప్రపంచంలో యాష్ పీపుల్ అనే కొత్త తెగను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ పీపుల్ ఎలా ఉంటారు, వీరి క్యారెక్టర్స్ ఏంటనేది చూడాలి. ఈ సినిమాకైన బడ్జెట్ గురించి చెప్తే ఇది హ్యూజ్ అమౌంట్ అని చెప్పొచ్చు. దీని బడ్జెట్ సుమారు $400 మిలియన్ ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు 3,500 కోట్లకు పైనే. నిజానికి అవతార్ 2 షూటింగ్తో పాటే దీని షూటింగ్ కూడా పూర్తయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్కు ఎక్కువ టైం పట్టినందున ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితేనే మిగిలిన పార్ట్స్ తీస్తానని క్యామరన్ క్లారిటీ ఇచ్చారు. అవతార్ 2 మన ఇండియాలో సాధించిన సక్సెస్ను ఎవరో మర్చిపోలేరు. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఏకంగా 112 రోజులు కంటిన్యూస్గా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. అవతార్ 3 ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు ముఖ్యంగా 3D వర్షన్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే డిసెంబర్ 19న విడుదల కాబోతున్న అవతార్ 3కి పోటీగా రావడానికి అఖండ 2 టీం భయపడిందని టాక్ వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్ రావాలంటే అవతార్ 3తో క్లాష్ కాకూడదు. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో షోలు దొరకడం కష్టం. అందుకే అఖండ 2ను డిసెంబర్ 12కే ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఈసారి జేమ్స్ క్యామరూన్ ఎలాంటి విజువల్ ట్రీట్మెంట్ ఇస్తారో వేచి చూడాలి.